ప్రైజ్ లార్డ్. నేను అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు మీరు గుర్తుండొచ్చు. ఒకవేళ గుర్తు లేకపోయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధులు ఎందుకు ఓడిపోతున్నారు? పార్ట్ 1 మనం విన్నాం. ఇప్పుడు పార్ట్ 2లోకి వచ్చాం. పరిశుద్ధులు ఎందుకు ఓడిపోతున్నారు అనే విషయాన్ని గమనించి మనం సరి చేసుకోవాలి మా ప్రియులందరూ అనే ఆశతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. దీనికి గాను మరి సంఖ్యాకాండ 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. మోషే మరి ఎందుకు కనాను దేశాన్ని చేరలేకపోయాడు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. 8వ వచనం దయచేసి చదవండి. నీవు నీ కర్రని తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమును అందరికీ వారి పశువులకును త్రాగుటకును ఇమ్ము. యెహోవా అతడికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగైనప్పుడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే 12వ అధ్యాయంలో చూసినప్పుడు 3వ వచనములో మరి భూమి మీద అంతా సాత్వికులని దేవుడే మరి సాక్ష్యం ఇచ్చాడు. 7వ వచనంలో మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చాడు. అయినప్పటికీ మోషే అంత పెద్ద నాయకుడు ఎంత శ్రమపడి మరి తన ప్రజలను భుజం మీద పట్టుకొని మోసుకొస్తున్న దేవుడు మోషే కంటే కూడా ప్రజలను ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రజలనంటే ఆయన ఊరుకోలేదు. తన ప్రజలనంటే ఎవరినైనా ఆయన ఊరుకోడని ఇది ఉదాహరణగా మనకు రాసి పెట్టారు. కాబట్టి చివరిలో మరి మోషే కనాను దేశానికి దగ్గరగా వచ్చినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా మరి కనాను దేశం నేను కూడా వస్తానంటే, అప్పుడు ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23వ వచనం నుంచి మోషే అడిగిన విధానాన్ని చూడండి. ఆయన ఆరాధించుకుంటూ అడుగుతున్నాడు. ఇప్పటికీ మర్చిపోయి ఉంటాడులే దేవుడు, నన్ను కనాను దేశానికి తీసుకెళ్తాడులే, నేను ప్రార్థన చేస్తే అని అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ విషయాలు చూడండి. అయినప్పటికీ దేవుడు ఏం చెప్పాడో చూడండి. మరి ఆ కాలము నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునకు కనపరిచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు? నీవు పరాక్రమమును చూపగల దేవుడెవరు? నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్ముని బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లా నేను
చాలును. చూడండి చాలును. అదే మానవ మాతృలైతే, అధికారులైతే గుండె కరిగిపోద్ది. అయ్యో మోషే మరి ఇంత చాకిరీ చేశాడు కదా, ఒక్క తప్పుకే మనం ఇలా చేస్తామా అని చెప్పేసి మనమైతే, మనుషులం అయితే మరి ఒప్పుకుని ఉండేవాళ్ళమే. కానీ ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలు దేవుడు చెప్పండి, ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. మోషేనే మరి ఏమన్నాడంటే, ఇక చాలయ్యా, ఇక ఆపు అన్నాడు. ఆ మ్యాటర్ గురించి మాట్లాడొద్దు అన్నాడంటే మన దేవుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని, ఇక ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా ఎవరిని, దేవుని ప్రజల్ని అనకూడదు. ఎందుకో తెలుసా మీకు? ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు రూపమే. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రూపమే. చెప్పండి, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రూపమే. నేను మాట్లాడుతున్న మీ ఎదురుగా, నా ఎదురుగా మీరు కూర్చున్నారు, మీరందరూ కూడా నాకు క్రీస్తులే. అందుకే స్తుతి కూడిక పెట్టుకొని ఆహ్వానించి, క్రీస్తులందరినీ ఆహ్వానించి, మీరు గనక స్తుతి కూడిక పెట్టి కొంత ఖర్చు పెట్టి ప్రజల్ని సన్మానించినట్టయితే, దేవుని ప్రజలను సన్మానిస్తే దేవుడే స్వయంగా సంతోషించి మిమ్మల్ని, కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. కాబట్టి తరచుగా మీరు స్తుతి కూడికలు పెట్టుకొని దేవుని స్తుతించండి. అందులో కొత్త వాళ్ళను కూడా పిలుచుకొచ్చేటట్టుగా ఎంకరేజ్ చేసి సువార్త ప్రకటించండి. ఇదిగో ఈ విధంగా కూడా నేను మరి ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మీరు కూడా మరి దీన్ని అందరికీ ప్రకటించడానికి మీరు కూడా తోడ్పడి ఎపిసోడ్ని మీరు ఎంకరేజ్ చేయాలని మీకు మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా దేవ, అయ్యా మోషే లాంటి వాడిని ప్రభువా నువ్వు అంగీకరించలేదంటే మేమే పాటి వారం ప్రభువా, దయించి మా ప్రజలందరూ కూడా ఇవి గమనించుకొని పరిశుద్ధుని ఎవరిని మాట అనుకోకుండా నోరు మూసుకోవడానికి, నోరు కట్టుకోవడానికి సహాయపడమని, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.